ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట ఎక్స్ట్రాడినరీ సిమెంట్. అమెరికాకు భారత్ తర్వాతే ఇంకెవరైనా? ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన సెర్గియో గోర్ ఈ ప్రకటన చేసిన తర్వాత భారత్ అమెరికా మధ్య పరిస్థితులు కాస్త చక్కబడుతున్నట్లు కనిపిస్తోంది. వాణిజ్య చర్చలు సైతం సానుకూలంగానే జరుగుతున్నట్టు రెండు దేశాలు చెబుతున్నాయి. తాజాగా భారత్ అమెరికా విదేశాంగ మంత్రులు కీలక చర్చలు జరిపారు. అంతేకాదు త్వరలోనే రెండు దేశాలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయని జయశంకర్ ట్వీట్ చేశారు. ఈ ప్రకటన ట్రేడ్ డీల్ గురించా లేక టారిఫ్స్ తగ్గింపు గురించా అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకు జయశంకర్ మార్కో రూబియో మధ్య జరిగిన చర్చల అజెండా ఏంటి? ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి ఎండ్ కార్డ్ పడబోతుందా? ట్రేడ్ డీల్ నిజంగా ఫైనల్ కాబోతుందా? ఇరాన్తో వాణిజ్య విషయంలో మినహాయింపులుంటాయా? లెట్స్ వాచ్. భారత్ అమెరికా దౌత్య వివాదాలకు ఫుల్ స్టాప్ పడబోతోందా? ట్రేడ్ డీల్ ఫైనల్ అయిందా? టారిఫ్స్ కు ముగింపు ఖాయమా? రూబియోతో చర్చల తర్వాత జయశంకర్ ఇచ్చిన హింట్ ఏంటి? ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు ఇమీడియట్ గా అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే జయశంకర్ చేసిన ట్వీట్ ఇది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ ట్వీట్ చాలా కీలకం. ఈ ట్వీట్ లో అంతగా ఏముంది అన్న ప్రశ్నకే వస్తే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో తాను చర్చించినట్టు జయశంకర్ ప్రకటించారు. ఈ చర్చలు వాణిజ్యం, కీలక ఖనిజాలు, అణు సహకారం, రక్షణ, ఇంధనం గురించి జరిగినట్టు తెలిపారు. అంతేకాకుండా ఇతర విషయాలపై కూడా ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని అంగీకరించినట్టుగా స్పష్టం చేశారు. త్వరలోనే రెండు దేశాలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయని వెల్లడించారు. ఆ కీలక నిర్ణయం ఏంటి అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. విదేశాంగ నిపుణులు మాత్రం ట్రేడ్ డీల్ తుది దశకొచ్చి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అందుకు కారణం అమెరికా నాయకులు ఇటీవల చేస్తున్న సానుకూల ప్రకటనలే. ముఖ్యంగా తమకు భారత్ తర్వాతే ఎవరైనా అని భారత్లో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన ప్రకటన తర్వాతే జయశంకర్, మార్కో రూబియో మధ్య చర్చలు జరిగాయి. No partner is more essential than India. In the months and years ahead, it is my goal as ambassador to pursue a very ambitious agenda. We will do this as true strategic partners, each bringing strength, respect, and leadership to the table. Thank you, and may God bless the enduring friendship. 2 రోజుల క్రితం ఈ పాజిటివ్ కామెంట్ చేసిన సెర్గియో గోర్ జయశంకర్, రూబియో మధ్య జరిగిన చర్చల గురించి కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జయశంకర్, రూబియో వచ్చే నెలలో సమావేశమయ్యే అవకాశం ఉందని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పోస్ట్ చేశారు. ఆ సమావేశానికి సంబంధించి తదుపరి దశలపై ఇరువురు ఫోన్లో చర్చించినట్టు తెలిపారు. సెర్గియో గోర్ ప్రకటన ప్రకారం వచ్చే నెలలో జయశంకర్, రూబియో మధ్య జరగబోయే సమావేశం చాలా వివాదాలకు ముగింపు పలికే అవకాశం ఉంది. వాటిలో ట్రేడ్ డీల్, టారిఫ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇక ప్రస్తుత చర్చల విషయానికి వస్తే వాణిజ్యం, కీలక ఖనిజాలు, అణు సహకారం, రక్షణ, ఇంధనమే కాక ఇరాన్తో వ్యాపారం గురించి కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇండియా అమెరికా దౌత్య వివాదం పెద్దది కాకుండా ఉండడానికి ఇరాన్ అంశంపై చర్చించడం చాలా కీలకం. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ భారత్కు మినహాయింపులు కోరి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ట్రంప్ టీం ప్రకటించిన 25% సుంకాలతో ప్రభావం పెద్దగా ఉండదని వాణిజ్య వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. భారత్కు టాప్ 50 ప్రపంచ వాణిజ్య భాగస్వాముల్లో ఇరాన్ లేదని తెలిపాయి. గత సంవత్సరం ఇరాన్తో ఇండియా $1.6 బిలియన్ బిజినెస్ చేయగా ఇది భారత్ మొత్తం వాణిజ్యంలో 0.15% మాత్రమే. సో అమెరికా 25% అదనపు టారిఫ్లు భారత్పై అంతగా ప్రభావం చూపించవు. అయితే అసలు సమస్య చాబహార్ పోర్ట్. ఈ పోర్టును భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారత ఎగుమతులకు ఈ పోర్టు కీలకం. ప్రస్తుతం ఈ పోర్టు వ్యవహారంలో అమెరికా ఆంక్షల మినహాయింపును ఇచ్చింది. ఆ మినహాయింపును రద్దు చేయకుండా చూసుకోవడం భారత్కు కీలకం. కాబట్టి రూబియోతో చర్చలో ఈ అంశాన్ని ప్రస్తావించి ఉండొచ్చు. అందుకు మార్కో రూబియో అంగీకరించి ఉండొచ్చు కూడా. ఎందుకంటే అమెరికాకు ఇప్పుడు భారత్ అవసరం చాలా ఉంది. ఇది తెలుసు కాబట్టి తమకు భారత్ తర్వాతే ఎవరైనా అని సెర్గియో గోర్ ద్వారా రాయబారం పంపారు డొనాల్డ్ ట్రంప్. ఒకప్పుడు ప్రపంచం రెండుగా చీలిపోయి ఉండేది. ఒకవైపు అమెరికా, మరొక వైపు సోవియట్ యూనియన్. అప్పట్లో ఏదో ఒకవైపు ఉండక తప్పని పరిస్థితి. కానీ 21వ శతాబ్దంలో ఇండియా సరికొత్త మల్టీ అలైన్మెంట్ అనే వ్యూహంతో ప్రపంచ దేశాలనే తన వైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. 140 కోట్ల జనాభా ఉన్న అతి పెద్ద మార్కెట్ మనది. ఏ దేశానికైనా తమ వస్తువులు అమ్ముకోవాలన్నా లేదా పెట్టుబడులు పెట్టాలన్నా భారత్ ఇప్పుడు ఒక అనివార్య దేశం. ఈ బలాన్ని చూసే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు క్యూ కడుతున్నాయి. చైనాతో పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో ఆ దేశాలన్నీ తమ
సప్లై చైన్ కోసం భారత్ సురక్షితమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. అమెరికా కూడా ఇందుకు అతీతమేం కాదు. ముఖ్యంగా తమను తరుముకొస్తున్న డ్రాగన్ను అడ్డుకోవాలంటే భారత్ మద్దతు కీలకం. మొదట్లో భారత్ను బెదిరించి తన దారికి తెచ్చుకోవాలని చూసినా ఆ వ్యూహాలు వర్కౌట్ అవ్వకపోవడంతో చివరకు దౌత్య వివాదాల పరిష్కారంపైనే ఫోకస్ చేశారు. జైశంకర్ రూబియో టెలిఫోన్ చర్చలు, వచ్చే నెలలో కీలక సమావేశం కూడా అందులో భాగమే. నిజానికి రష్యా చమురు కొనుగోళ్లు ఆపకపోతే భారత్పై 500% సుంకాలు అమలు చేస్తామని అమెరికా ఇటీవలే ప్రకటించింది. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం చెప్పిన దాని ప్రకారం ఆ బిల్లు ఈపాటికే సెనెట్ ముందుకు వచ్చి ఉండాలి కూడా. కానీ దీనిపై ట్రంప్ బృందంలో ఎవరూ స్పందించడం లేదు. అందుకారణం రష్యా చమురు వివాదం పరిష్కారం కావడమేనని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనర్థం రష్యా చమురు కొనుగోళ్లు భారత్ ఆపేసిందని కాదు, తగ్గించబోతోందని. ఎందుకంటే వెనిజులాను ఆక్రమించుకున్న అమెరికా ఆ దేశ చమురును క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. అందుకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్ అవసరం పడింది. వివరంగా చెప్పాలంటే వెనిజులా చమురును భారత్కు విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నదన్నమాట. భారత్ అందుకు సిద్ధపడాలంటే మనతో ఉన్న వివాదాలు ముగించాలి. రష్యా ఇస్తున్నట్టే చమురు విషయంలో ఆఫర్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టు విదేశాంగ మంత్రుల చర్చలు చెబుతున్నాయి. అమెరికాతో సమస్యలు పరిష్కారమవుతున్నాయంటే దానర్థం రష్యాను వదిలేస్తున్నామని కాదు. ఆంక్షల కారణంగా రష్యా నుంచి రిలయన్స్ వంటి సంస్థలు చమురు దిగుమతులు ఆపేశాయి. ఆ సంస్థలు వెనిజులా చమురుపై ఆసక్తి చూపుతున్నాయి. ఇలా దౌత్యాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనుకోవచ్చు.